హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. ఈ రోజు వీడియో ఏంటంటే కరీంనగర్లో ఉన్న మా చిన్నత్తమ్మ వాళ్ళైతే పెద్ద దేవునికి చేసుకుంటున్నారు. సో మా అత్తమ్మ వాళ్ళు బాబాయ్ పిన్ని వాళ్ళందరూ అయితే వెళ్ళారు. అక్కడ డుగ్గులైనని తీసుకొచ్చుకొని కొలుసుకున్నారు. దుర్గామాతకి పట్టు వరిసి ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు అన్ని వేసుకొని అయితే ఇక్కడ ముగ్గు పెట్టుకున్నారు. ఈ పెద్ద దేవుడికి అయితే 3 years కి ఒకసారి అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే చిన్నత్తమ్మ వాళ్ళు జమ్మికుంట నుండి కరీంనగర్కి తెచ్చుకొని అయితే కొలుచుకుంటున్నారు. పెద్దోడికైతే గ్యారప్పాలు బెల్లప్పాలు పసుపన్నము తోటకూర నైవేద్యంగా అయితే పెట్టుకుంటాము. నైట్ నుండి తెల్లారే వరకు దుర్గామాతకైతే కోల్చుకున్నాము. కొలుచుకున్న తర్వాత మేక పిల్లనైతే బలిచ్చినాము. ఇప్పుడైతే మటన్ కర్రీ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ మటన్ కర్రీ అయితే మా బాబాయ్ కుక్ చేస్తున్నాడు. ఇది మొత్తము 9 kgs ఆఫ్ మటన్. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బగారా మసాలాస్ మొత్తం వేసుకుంటున్నాము. చెక్క స్టార్ పువ్వు లవంగాలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము ఈ ఆయిల్లో. ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. ఈ మిర్చి వేసుకొని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా బాగా ఫ్రై అయ్యి కలర్ అయితే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇవైతే కొత్తిమీర పుదీనా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రెష్గా ఇంట్లో పట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో 9 kgs ఆఫ్ మటన్ అయితే వేసుకుంటున్నాము. ఈ మటన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ అయితే చేసుకున్నాము మేము. ఇప్పుడు ఈ మటన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ మటన్కి ఆయిల్ మనం వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే బాగా పట్టింది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని అయితే కాసేపు మగ్గనిద్దాము. మటన్ అయితే బాగా మగ్గిపోయింది కదా, ఒకసారి మటన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అటు మటన్ కర్రీ అవుతుంటే ఇక్కడ మా పిన్ని అయితే బోటిని అయితే ఉడికిచ్చింది కర్రీ చేయడం కోసము. నెక్స్ట్ ఇక్కడ మన మటన్ కర్రీలో అయితే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము. మీడియంగానే పెట్టాలి. ఏంటిది
ధనియాల పౌడర్, నెక్స్ట్ కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాము. మసాలా, ఇప్పుడైతే మొత్తం మటన్ని బాగా కలుపుకోవాలి. 7 గంటల కారపొడి వేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు అన్నీ వేసుకుంటాం కాబట్టి 7 గంటలు వేసుకుంటే బాగుంటుంది. ఈ కారం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలను. గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు ఈ మటన్లో వేసుకోవాలి. ఫుల్ గ్రేవీ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ మటన్లో ఎసరికి సరిపోయేంత వాటర్ అయితే పోసుకుంటున్నాము. తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇదైతే మా పిన్ని పట్టించిన గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకోవాలి మటన్ని. నెక్స్ట్ ఇక్కడ మటన్లోకి మా పిన్ని అయితే టమాటాస్ని పేస్ట్ లాగా చేస్తుంది, మిక్సీ పడుతుంది. ఇక్కడ టమాటా పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే మన మటన్ బాగా ఉడుకుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికిందో లేదో అయితే చూస్తున్నాం ఇక్కడ. మన మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇదైతే కారంలో కొంచెం వాటర్ పోసుకొని అయితే మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మన మటన్లో అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కారం మన మటన్కి మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఈ టమాటా పేస్ట్ మనకి పచ్చి వాసన పోయే వరకు అయితే మగ్గనిస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మాకు పురాతన కాలం నుంచి దుర్గమ్మ దేవుడు ఉన్నది. మాకు పూర్వకాలం నుంచి సైదాపూర్లో నుండి మా అమ్మ నాన్న సైదాపూర్ నుండి ఇక్కడికి చెల్పూర్కి తీసుకొచ్చారు దేవతను. తీసుకొచ్చి అక్కడ కొన్ని రోజులు దేవతను మొక్కినాం. ఆ తర్వాత చాలపల్లి ఇల్లు కట్టుకున్నాము. ఆ చెల్పూర్ నుంచి చాలపల్లికి తీసుకొచ్చినాం దేవుణ్ణి. అక్కడ ఒక 40 సంవత్సరాలు అమ్మవారిని కొలిసినాం. ఆ తర్వాత మా అమ్మ నాన్న చనిపోయినారు. తర్వాత జమ్మికుంటలో నేను ఇల్లు కట్టుకున్నా. ఆ జమ్మికుంట కూడా అమ్మవారిని తీసుకొచ్చి 2 సార్లు అమ్మవారికి కొలుచుడు జరిగింది. తర్వాత అక్కడ నుండి
ఇక్కడ మా కొడుకు ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ ఇల్లు అమ్ముకున్నాం. ఆ అమ్మవారిని ఈ కరీంనగర్కు తీసుకొచ్చి ఆ అమ్మవారికి కొలుచుకున్నాం. అందువల్ల మీరందరినీ మా బంధువులందరినీ పిలుచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిచడం జరిగింది. దేవుని దయ వల్ల అందరూ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది, సంతోషంగా ఉన్నది. ఈ ప్రకారంగా దేవతను మేము ఆరాధించుకోవాలి. మీరందరూ ఎప్పుడు రావాలి. సుఖ సంతోషాలతో మీరు మేము అందరం చల్లగా ఉండాలని ఆ దేవతను ప్రార్థిస్తాను. దుర్గమ్మే కదా, దుర్గమ్మ, కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ దేవుడే. మంచిగా కొలిచినావు మరి? మంచిగానే కొలిచినాం, మంచిగా జరిగింది. దుబ్బులైన వచ్చిండా? దుబ్బులు ఆయన వచ్చిండు, ఆయన కూడా బాగానే చేసిండు, ఆయన కూడా సంతృప్తి పరిచినాం. ఏం కోసినావు మరి? మేక పిల్లని కోసినాం కదా, మేకను కోసినాం, మంచిగానే చేసినాం, మంచిగానే సంతోషంగా అన్ని మన సో అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. మంచిగానే చేసినాం, మంచిగానే విందు కూడా మంచిగానే జరుగుతుంది దేవుని దయ వల్ల. అందరం ఏమేమి చేసినావు? మటన్ వండినావు, ఇంకా మటన్ వండినా, చికెన్ వండినాం, గుడాలు, స్ప్రైటు, థమ్సప్. అదేనా స్ప్రైటేనా? స్ప్రైటే తాగండి, మీ కొరకేనా తెచ్చింది, తాగండి. స్ప్రైట్ పొద్దుట ఏం టిఫిన్ చేసినావు? నేనా పొద్దున ఉప్మా తిన్నావా? ఇక మరి భోజనాలు రెడీ అయితే తిండే. ఇక భోజనాలు రెడీ అయితే తినుడే మంచిగా. అమ్మ మీకున్నదా ఏ దేవత? దుర్గమ్మ. దుర్గమ్మ ఉన్నదా? ఎక్కడ తెచ్చి పెట్టుకున్నావు? రాసపల్లి తెచ్చినావు. రాసపల్లి కాడ తెచ్చినావా? ఎక్కడ పెట్టుకున్నావు? మందవర్ల. మందవల్ల పెట్టినావా? మరి కొలుతానవా? కొత్త ఇక 5 ఏళ్ళు అయింది కొలుచుకోవాలి. కొలుచుకుండేనా? మరి బిడ్డలని అల్లుళ్ళని అందరు వెళ్తా, బిడ్డలు వెళ్తా, ఆయన వెళ్తా, అన్నని వెళ్తా, అందరు వెళ్తా. అందరు పిలిచిదేనా? ఇక నెక్స్ట్ నీదే ప్రోగ్రామ్ అయితే ఇంకా మళ్ళీ అందరు వచ్చడే. ఇక అచ్చడే సర్వేనా మీకు ఉన్నదా దుర్గమ్మ దేవుడు ఉన్నదా? మాకు ఉన్నది మామయ్య, మాకు దుర్గమ్మ ఉన్నది, కనకదుర్గమ్మ ఉన్నది. ఎక్కడ ఉన్నది? మాది జమ్మకుంట దగ్గర మడిపేళ్ళ కాడ ఉన్నది. మేము కొలుచుకుంటాం, 3 ఏళ్ళకి ఒకసారి కొలుచుకుంటాం కంపల్సరీ. సొంతం ఉన్నదా? సొంతమే లేదు, 5 పొత్తుల, 5 5 అన్నదమ్ములు ఒక్క కాడికి వస్తాం. యారన్నం పిల్లలు అందరూ ఒక్క కాడికి వచ్చి కొలుచుకుంటాం. మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది. నోము ఉన్నది, పెద్దేవుడు ఉన్నది, పొత్తుల్లే ఉన్నాయి, 2 పొత్తుల్లే ఉన్నాయి, 2 మంచిగా చేసుకుంటాం. మంచిగా చేసుకుంటారు. కుంట దగ్గర మడిపెళ్ళ గ్రామం, అక్కడ మా సంతూరు, అక్కడనే పెట్టుకున్నాం. మేము 5 అన్నదమ్ముల పొత్తులనే నోము పెద్దేవుడు 2 జరుగుతాయి. అందరం ఒక్క కాడికే పోతాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అందరు కలిసి ఫుల్ వంట చేసుకుంటాం, తింటాం, ఉంటాం. అందరం కలిసి మెలిసి ఉంటాం, మంచిగా చేసుకుని ఉంటాం. మా అత్తమ్మ నుండే అక్కడనే మడిపెళ్ళ దుబ్బులోడు వస్తాడు, దుబ్బులోని కొలుచుకుంటాం. మా అప్పుడు మా మామ అప్పుడు ఉండే, మా తాతలు అప్పుడు మామూలు కొలుచుకొని పెట్టుకునే. ఇప్పుడు దొంపులోని విత్తాను. అప్పుడు వీళ్ళే పళ్ళం బట్టి పళ్ళాన్ని పట్టుకొని కొట్టుకుంటారు. ఇక మనం పొత్తుల్లో అన్ని చేసుకుంటాం. లేదు, ఒక్క కాన్న వంట చేసుకుంటాం, ఒక్క కాన్న తింటాం. తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, ఎంజాయ్ చేసుకుంటాం, వస్తాం. ఉమ్మడి కుటుంబం లెక్క కలిసి ఉంటాం. ఉమ్మడి కుటుంబం లెక్క మంచుకున్నారు. మీ అంత మంచిగా కలిసి ఇవ్వలేరు. ఆ లైన్ మొత్తం మా కుటుంబాలు పెద్దగా ఉన్నాయి. పద్మశాలి వాడంటేనే ఆ లైన్ మొత్తం మోగోళ్ళు అంటే పేరు వేయిందాడ. అందరం ఒక పెళ్ళే ఉంటాం. 50 ఏళ్ళ కాచి ఇక అట్లనే చేసుకుంటాం. మా అత్తలు మా వాళ్ళు అన్ని చేసుకుంటాం. ఇప్పటికి కూడా పొత్తుల్లే చేసుకుంటాం. ఇక ఉన్నన్ని రోజులు పొత్తుల్లే చేసుకుంటాం. ఉన్నన్ని రోజులు పొత్తుల్లే చేసుకో, ఇక వేరుండకు. అన్ని మంచిగా చేసుకో. శ్రీకాంత్కి మంచిగా ఉద్యోగం వస్తుంది, మంచిగా మనవాడు వస్తాడు, మంచిగా ఉంటుంది. మంచిగా కొలుచుకోరు, గైడ్ ఇంట్లో కొలుచుకోర్రి.
అది కూడా పొద్దున్నే ఉన్నది, ఆ, ఆదిట్లోనే ఉన్నది, ఒక కాడనే ఉన్నది. అట్లనా అందరం ఒక కాడికి వచ్చి చేసుకుంటాం. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే మా పిన్ని మిర్చి బజ్జీలు చేస్తుంది చూడండి. సాల్ట్, కారం, ఓమా, ధనియా పౌడర్, వంట క్రిస్పీగా రావడానికి కొద్దిగా వంట సోడా యాడ్ చేశాను. ఇలా మనకు థిక్నెస్ రావడానికి చిక్కగా కలుపుకోవాలి, లేయర్ లెక్క రావడానికి. ఇలా. ఒక సైడ్ అయితే వీళ్ళందరూ కలిసి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ అయితే లంచ్ స్టార్ట్ చేశారు. అందరు కలిసి కూర్చొని లంచ్ తింటున్నారు. ఇక్కడ మన బగారా రైస్, బోటి, మటన్ కర్రీ, గారప్పాలు అన్నీ అయితే తింటున్నారు ఇక్కడ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.